Namaste Andy, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LV Nagar branch. So today I'll be discussing about decreased sex drive. అంటే చాలా మంది couples కి ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ ఫర్టైల్ పీరియడ్లో ఇంటర్ కోర్స్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ ఇంటర్ కోర్స్ అనేది ప్రెగ్నెన్సీకి ద బేసిక్ థింగ్. కొంతమంది కపుల్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో ఈ డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? ఫస్ట్ థింగ్ దీని గురించి మాట్లాడదామండి. సో వాట్ కెన్ బి ద కాజెస్? అసలు ఎందుకు సెక్షువల్ లైఫ్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఏముండొచ్చు కారణాలు, దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, పెద్ద పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. ద బేసిక్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ వుడ్ బి యాంగ్జైటీ. కొంతమందికి ఏంటంటే కపుల్స్కి హస్బెండ్కి కొంచెం యాంగ్జైటీ అండ్ ఈ ఇమ్మీడియట్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్న స్ట్రెస్ వల్ల దానికి ఏమవుతుంది అంటే దే ఫీల్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ వెడ్డింగ్ ఆర్ ఇట్లాంటి టైమ్స్లో దే ఫీల్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. దీనివల్ల వాళ్ళకి కొద్దిగా ఎరెక్షన్ కానీ ఎజాక్యులేషన్లో కానీ కొంచెం డిఫికల్టీస్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. సో అది కామన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ దే టేక్ టైం, కొద్దిగా టైం తీసుకొని వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ర్యాపో, అంటే మీ హస్బెండ్కి వైఫ్కి మధ్యలో ర్యాపో బిల్డ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరగచ్చు. సో ఈ ఫోర్ ప్లే అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ద వే యూ డిస్కస్ విత్ ఈచ్ అదర్, ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకరితో డిస్కస్ చేయడం, టాకింగ్ విల్ ఆల్సో మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ దానంతటదే పెంచవచ్చు. సో మనం థియరిటికల్లీ అంటే మెడికల్లీ మాట్లాడితే ఏం కాజెస్ ఉండొచ్చు, ఇది జనరల్ కాజ్. యాంగ్జైటీ కానీ ఫస్ట్ టైం చేయడం కానీ ఇలా ఏదైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా పార్టిసిపేట్ చేయాలంటే హెసిటేట్ చేస్తారు, దానివల్ల ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మెడికల్లీ మాట్లాడితే లో టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట హస్బెండ్స్లో. సో టెస్టోస్టిరాన్ ఈజ్ ద మేల్ హార్మోన్. ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ ఎలాగైతే ఉంటుందో మేల్స్లో ది మేల్ హార్మోన్ ఇస్ టెస్టోస్టిరోన్. సో బేసిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ టెస్టోస్టిరోన్. స్పర్మ్ ప్రొడక్షన్కి టెస్టోస్టిరోన్ కావాలి, మనిషి ప్రాపర్గా మాస్క్యులినిటీ ఇవన్నీ మెయింటైన్ అవ్వాలంటే టెస్టోస్టిరోన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ హార్మోన్ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో వాళ్ళకి డిక్రీజ్డ్ లిబిడో అంటారనమాట. ద ఇంట్రెస్ట్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్స్ లిబిడో అని చెప్తారు. సో వీళ్ళకి లిబిడో తక్కువగా ఉండొచ్చు. టెస్టోస్టిరోన్ లెవెల్స్ని ఎలా చెక్ చేసుకోవాలి? దిస్ ఇస్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. బ్లడ్లో మీరు టెస్టోస్టిరోన్ లెవెల్స్ చెక్ చేసుకుంటే ఆ వాల్యూ కనుక లెస్ దెన్ 300 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే కనుక దెన్ ప్రాబబ్లీ యూ మైట్ బీ హ్యావింగ్ డిక్రీజ్డ్ టెస్టోస్టిరోన్ అని మనం తెలుసుకోవచ్చు. సో 300 నానోగ్రామ్ పర్ డెసిలీటర్ వాల్యూ ఉన్న వాళ్ళని లో టెస్టోస్టిరోన్ కింద మనం క్యాల్కులేట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని పెంచడానికి మెడికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తగ్గింది దీని గురించి మనం డిస్కస్ చేయాలి. సో మెనీ కాజెస్, చాలా రీజన్స్ ఉండొచ్చు టెస్టోస్టిరోన్ తక్కువ అవ్వాలి అంటే. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వడము లేదా దేనికైనా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల బాగా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల టెస్టిస్ బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో టెస్టిస్ డ్యామేజ్ అయిపోతే టెస్టోస్టిరోన్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి కాజ్ వల్ల కూడా ఇంట్రెస్ట్ తగ్గొచ్చు. ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ, స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో స్టీరాయిడ్స్ చాలా ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. సో కార్టిసాల్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ కార్టిసాల్ లెవెల్ వల్ల టెస్టోస్టిరోన్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ సెకండ్ కాజ్. ఇంకొకటి కొంతమంది సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటారు, అంటే డిప్రెషన్తో డీల్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు. సో డిప్రెషన్ ఈజ్ అ కండిషన్ వేర్ దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అన్నిటి మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి. సో ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా, దాంతోపాటే ఈవెన్ సెక్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఇలా డిప్రెషన్ క్యాండిడేట్స్కి కొద్దిగా డిక్రీజ్ లిబిడో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇంకొకటి కొంతమంది ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ తీసుకుంటారు. యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ అంటే మన SSRIs అని అంటారనమాట. సో ఈ మెడికేషన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా సెరటోనిన్ అనే హార్మోన్ పెరిగి ఇంట్రెస్ట్ కొద్దిగా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో SSRIs ఎవరెవరైతే తీసుకుంటారో వీళ్ళల్లో కూడా డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ మనం చూడొచ్చు. ఇంకొంతమందికి క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, లైక్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, లేదా ఏదైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుందండి.
ఎందుకంటే బీపీ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై, బీపీ అంటే వెజల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట బాడీలో, హైపర్ టెన్షన్ వస్తుంది. సో ఈ బ్లడ్ ఫ్లో టు ద టెస్టిస్ కూడా తగ్గిపోతుంది. సో టెస్టిస్కి బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ డయాబెటీస్లో ఏంటంటే నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటిక్స్లో న్యూరోజెనిక్ కాజ్ అంటే నర్వ్స్ బాగా దెబ్బతింటాయి డయాబెటీస్లో, అందుకనే ఇమ్మీడియట్ కంట్రోల్ ఉంచుకోవడము అండ్ డిటెక్ట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్లీ మేల్స్లో చాలా ప్రాబ్లమ్స్కి డయాబెటీస్ కారణం అవుతుందండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా, త్వరగా రిలీజ్ అయినా, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ ఉన్నా ఒక్కసారి డయాబెటీస్ ఫ్యామిలీలో ఉందా, తనకి డయాబెటీస్ ఉందా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఒకటి బాగా లావుగా ఉన్నవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒబీస్గా ఉన్నారు, ఒబీస్ అంటే నార్మల్ బిఎంఐ వచ్చేసి మనకి లెస్ దెన్ 20 అట్లా ఉండాలన్నమాట, 25. బట్ మోర్ దెన్ 35 బిఎంఐ అండ్ లావుగా ఉన్న వాళ్ళలో మేల్ హార్మోన్ తగ్గి ఫీమేల్ హార్మోన్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఫ్యాట్ టిష్యూలోంచి ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దానివల్ల టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. సో అలా లావుగా ఉన్న వాళ్ళల్లో లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ మనందరికీ తెలిసిందే. లైక్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బట్ ఆఫ్టర్ 45 ఆర్ మేబీ 40 వర్క్ ప్రెషర్స్ వల్ల దానివల్ల ఇంట్రెస్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ తగ్గింది అంటే ఇది ఒక పెద్ద డిజీజా అని మీరు భయపడడానికి ఏం లేదండి. ఈ కాజెస్ అన్నీ కూడా దేనివల్ల అవుతుంది అని వీ కెన్ డిస్కస్. మీరు హస్బెండ్ వైఫ్ డిస్కస్ చేసుకోవడానికి హెసిటేట్ అయినా యూ కెన్ కమ్ అండ్ టాక్ టు ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో మాతో మాట్లాడినా కూడా వీ కెన్ టెల్ యూ దట్స్ అన్ అబ్సల్యూట్లీ నార్మల్ థింగ్. సో దానికి మెడిసిన్స్ కూడా ఉంటాయండి. వీ హ్యావ్ టెస్టోస్టిరాన్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, జెల్ ఫామ్లో కానీ ఇలాంటి ఫామ్లో మీరు టెస్టోస్టిరాన్ తీసుకుంటే కొంచెం ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకునేవారు, తర్వాత స్మోక్ చేసే వీళ్ళకి కూడా డిక్రీజ్డ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చండి. సో దిస్ ఇస్ బికాస్ స్మోకింగ్ వల్ల బ్లడ్ సప్లై మళ్ళీ అగైన్ తగ్గిపోతుంది. సో స్మోకింగ్ కాజెస్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ రావచ్చు, అండ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్. ఇంట్రెస్ట్ తగ్గడానికి ఇవి కామన్ కాజెస్ అనమాట. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ థింగ్ కౌన్సిలింగ్తో 80% వాళ్ళు నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో మీకు డిక్రీజ్ ఇంట్రెస్ట్ ఉంది, వీ షుడ్ నాట్ లెట్ దెమ్ డౌన్. అది ఒక ప్రాబ్లం లాగా వాళ్ళని ట్రీట్ చేయకుండా వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, గివ్ దెమ్ సమ్ టైమ్, లెట్ దెమ్ ఫైండ్ దేర్ వాళ్ళ ఓన్ వేస్ ఫైండ్ చేసి టైం వెన్ ఎవర్ దే ఫీల్ లైక్, సో ఆ టైంలో పార్టిసిపేట్ చేయడానికి మనం ఎంకరేజ్ చేయాలి యాజ్ పార్ట్నర్స్. సో అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కౌన్సిలింగ్ వల్ల లేదా దీనివల్ల కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఏం చేసినా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ టెస్టోస్టిరాన్ సప్లిమెంట్స్ మీరు తీసుకోవచ్చు జెల్ ఫామ్లో అలాంటివి, లేదా యాంటీ డిప్రెసెంట్స్ తీసుకునే వాళ్ళు ఆ ట్రీట్మెంట్లో మెడిసిన్స్ చేంజ్ చేసుకోవడము, ఆల్కహాల్ టొబాకో చూయింగ్ లేదా స్మోకింగ్ ఉన్న వాళ్ళు అవి తగ్గించడము, ఒబీస్గా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ద బేసిస్ ఆఫ్ దిస్ ఇస్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. దేనికైనా ఫర్ హెల్దీ లైఫ్, ఫర్ హెల్దీ సెక్షువల్ లైఫ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Too much exercise is also not good అండి, let me tell you, because too much exercise చేసినప్పుడు మళ్ళీ అగైన్ స్ట్రెస్ హార్మోన్ స్టీరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి టెస్టోస్టెరాన్ మళ్ళీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వెరీ లిటిల్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ హెవీ ఎక్సర్సైజ్ కాకుండా మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఫర్ లిబిడో. సో ఐ హోప్ మీ డౌట్స్ అండ్ ఈ టాపిక్ పైన క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.